హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం స్వర్ణ బస్వాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఏ వ్యాధులకు వాడాలి, దాని ఒక ముఖ్య ఉద్దేశం అంటే దాని వర్క్ విధానం ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎలా ఉంటుంది. సో ఈ రోజు మనం తెలుసుకుందామండి. స్వర్ణ బస్వం గురించి నన్ను చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అంటే నా వీడియోలు చూసిన వాళ్ళలో చాలా మంది అడుగుతారు. ఎందుకంటే చాలా అరుదుగా కొంతమంది డాక్టర్లు మాత్రమే ఈ బస్వాలను ఉపయోగిస్తారు. సో లేదా డైరెక్ట్గా బస్వాల కాంబినేషన్లో వచ్చే మాత్రలు ఇస్తారు తప్పించి నేరుగా బస్వాలను ఉపయోగించే వైద్యులు చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. ఇది వంశపారంపర్యంగా మాకు అందడం వల్ల, వాళ్ళ గురించి మీకు తెలుసుకోవడం, వాటి విధానాలు తెలుసుకోవడం వల్ల మేము దీని గురించి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లలో చెప్పడం అనేది జరిగింది. స్వర్ణ బస్వం అనేది బంగారాన్ని పుటం మీద కాల్చడం వల్ల ఏర్పడినటువంటి బస్వం. ఇది డైజెస్ట్ కాదా అంటే ఖచ్చితంగా డైజెస్ట్ అవుతుంది. బస్వంలో తయారైన ఖచ్చితంగా. కానీ ఏ మోతాదులో వాడాలి, దాని అంత స్వల్ప మోతాదులో వాడుకోవాలి. స్వల్ప మోతాదు అంటే చిటికెడ కన్నా చిటికెడలో మళ్ళీ చిటికెడంతా వాడుకోవాలి రోజుకు. దీన్ని ఇలా వాడడం వల్ల అంటే ఎలాంటి సమస్యలకు దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ భస్వం యొక్క లక్షణం ఏంటి అని అంటే ఇది శరీరంలో చాలా త్వరగా ఇమిడిపోతుంది. నేను ఆల్రెడీ ఇంత ముందుకు చాలా వీడియోస్లో చెప్పాను. ఒక పాము కాటు వేస్తే అది గుండెకు చేరి మనిషి చనిపోవడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఒక బస్వాన్ని తీసుకున్నట్లయితే అది శరీరంలో ఇమిడి దాని యొక్క ప్రభావాన్ని చూపించడానికి అంతే టైం పడుతుంది. అందుకే నేను ఆల్రెడీ చాలా మంది కూడా చెప్తుంటాను, ఈ హస్తప్రయోగం వల్ల కానివ్వండి, నరాల బలహీనతల వల్ల కానీ, ఎరెక్ట్ అంటే అంగం గట్టిపడకపోవడం, శీఘ్రంగా ఇలాంటి సమస్యలకు స్వర్ణ బస్వాలు వాడేవారికి చాలా త్వరగా రిజల్ట్ ఉంటుంది, చాలా త్వరగా పనిచేస్తుందని నేను చెప్తూ ఉంటాను. అయితే ఈ బస్వాన్ని ఎప్పుడు కూడా మనం నేరుగా ఉపయోగించకూడదు. దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లలో కలిపి తీసుకోవాలి. అంటే అశ్వగంధ కానీ, శతావరి కానీ, నేలతాడి, నేల గుమ్మడి, సుగంధిపాల, అతిపదురం, కపికచ్చు, అది మీ సమస్యల్ని బట్టి దానిలో కలిపి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా రకాల కంపెనీలు శిలాజిత్ విత్ గోల్డ్ అని, లేకపోతే బసంత కుసుమాకరం అని, పూర్ణచంద్ర రస అని, సిద్ధమకర ధ్వజం అని, ఇలా చాలా రకాల కంపెనీలు కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ తోటి చాలా మెడిసిన్స్ ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కొంచెం వాటి కాస్ట్ కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ రిపేర్ రేట్ పెరిగితే వాటి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఈ బస్వాలతో ఉపయోగించేటువంటి అంటే ఈ స్వర్ణ బస్వాలను ఉపయోగించడం వల్ల మనిషి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం వల్ల చాలా రకమైనటువంటి వ్యాధులు మనకు తెలియకుండానే వాటంతటా అవే నయమైపోతూ ఉంటాయి. ఇది శరీరం యొక్క బలహీనతలు తగ్గించడమే కాకుండా నరాలకు బలాన్ని చేకూరుస్తుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా హార్మోన్స్ ని పెంచుతుంది. మెదడు యొక్క బలాన్ని పెంచుతుంది. శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. అదేవిధంగా నరాల బలహీనతల వల్ల షివరింగ్లు లేదా పెరాలసిస్ లేదా ఇంకా మరే ఇతర అసలు ఓవరాల్ చెప్పాలంటే టోటల్ బాడీ మొత్తాన్ని ఒక మంచి విధానంలోకి తీసుకురావడానికి ఈ స్వర్ణ బస్వం అనేది ఉపయోగిస్తారు. చిన్నప్పుడు అంటే చాలా పూర్వకాలంలో కూడా చిన్న పిల్లలకు కూడా దీన్ని స్వర్ణ బస్వాన్ని కొద్ది కొద్దిగా శరీరానికి అలవాటు చేసేవాళ్ళంట. వాళ్ళ శరీరం దృఢంగా అన్నిటిని తట్టుకునే విధంగా ఉండాలని. సో దాన్ని వాళ్ళు స్వర్ణప్రాశ అని పిలిచేవాళ్ళు. ఈ స్వర్ణప్రాశ మాత్రలు ఇప్పుడు కూడా చాలా వరకు చాలా కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి పిల్లలకు కూడా బలానికి. ఎందుకంటే ఈ జనరేషన్ లో వచ్చే పిల్లలు చాలా బలహీనంగా ఉంటున్నారు. వాళ్ళకి ఎన్నో రకాల మందులు ఇచ్చి వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పిల్లలకు కూడా ఇమ్యూనిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్వర్ణప్రాశ అనే మాత్రలు గోల్డ్ కాంబినేషన్ మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనిషి శరీరానికి స్వర్ణాన్ని కనుక అలవాటు చేస్తే గోల్డ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనిషి శరీరం కూడా అంతే స్ట్రాంగ్, అంటే అంత ఇమ్యూనిటీ తోటి మనిషి అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు పాము విషయాన్ని కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే వాళ్ళు పాము విషయానికి కూడా బాడీ ఎట్లయితే అడ్జస్ట్ అవుతుందో, బంగారాన్ని కూడా కొద్దిగా అలవాటు చేసిన అనుకోని బంగారం యొక్క లక్షణాలు ఎంత దృఢంతో ఉందో మన ఇమ్యూనిటీ కూడా అంత దృఢంగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి స్వర్ణ బస్వాన్ని చాలా రకమైనటువంటి మొండి వ్యాధులకు, ముఖ్యంగా చెప్పంటే మొండి రక వ్యాధులు అనే చెప్పుకోవచ్చు. సో అలాంటి మొండి వ్యాధులకు ఈ స్వర్ణ బస్వాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇమ్యూనిటీ లెవెల్స్ ని డెవలప్ చేయడమే. ఇది చాలా వరకు కూడా చాలా మంది అడుగుతారు. ఏదైనా సరే కొంతమంది ఆ రోడ్ల మీద బండ్లు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏమనంటే స్వర్ణ బస్వము కొనుకొచ్చుకోండి అని అంటారు. ఏ వ్యాధి కానీ స్వర్ణ బస్వం తెచ్చుకోమంటారు. దాని గురించి నేను ఒక వీడియో ఇస్తాను, వాళ్ళ గురించి నేను ఒక వీడియో కూడా తీస్తాను. ఎందుకంటే చాలా మంది చాలా విధాలుగా మోసపోతున్నారు. సో ఆ విధంగా కూడా నేను చెప్తాను. ఈ విధంగా మీరు స్వర్ణ బస్వాన్ని కనుక మీరు క్రమంగా ఒక పద్ధతి ప్రకారం కనుక మీరు ఉపయోగించుకున్నట్లయితే, దీన్ని పురుషులైనా సరే స్త్రీలైనా సరే అండి ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే స్వర్ణ బస్వాన్ని వాడుకోవచ్చు. ఎలాంటి నష్టము ఉండదు. కానీ కరెక్ట్గా తీసుకోవడం, సరైనటువంటి పథ్యం ఫాలో అవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం. చింతపులుపు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ అంటే కొద్దిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, ఖైనీలు,
ఈ మత్తు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చింతపులుపును పూర్తిగా అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, దొండకాయ తక్కువగా చేసుకోవడం అనేది మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం, ఇలాంటి వల్ల శరీరం మరింత త్వరగా వేగవంతంగా గ్రోత్ అవుతుంది. చాలా మంది కూడా ఈ జనరేషన్ లో ముఖ్యంగా అది చిన్న వయసులోనే నరాల బలహీనతలు అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు. చాలా మంది కూడా పటుత్వాన్ని కోల్పోయి సరిగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయి భార్య దగ్గర కానీ ఫెయిల్ అవ్వడము, దాని ద్వారా ఈ మరింత కుంగిపోవడం, కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ డివోర్సుల దాకా వెళ్ళడం. అసలు అంత చిన్న వయసులో ఎందుకు ఆ సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళకు ఉన్నటువంటి దురలవాట్లు, ఆహార పదార్థాల వల్ల ఈ సమస్యలు. సో ఇలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇలాంటి స్వర్ణ భస్వాలను ఉపయోగించుకొని వారి యొక్క పటుత్వాన్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తిరిగి పెంచుకోవచ్చు అండి. నేను చాలా వీడియోస్లలో కూడా దీని యొక్క కాంబినేషన్ గురించి చెప్పడం జరిగింది. అండ్ నా దగ్గర అంతేకాకుండా చాలా మంది కూడా ఊరికనే అంటే జస్ట్ వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ లెవెల్ తగ్గద్దు అనే ఉద్దేశం కొద్దీ రెగ్యులర్ గా కూడా ఈ చూర్ణాలను తీసుకొని రోజు ఒక టీ తాగినట్టుగా పాలు తాగినట్టుగా ఈ చూర్ణాలను పాలలో వేసుకొని చాలా మంది తాగుతూ ఉన్నారు నా దగ్గర తెప్పించుకొని. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ చూర్ణాన్ని కూడా మేము తయారు చేసి అమ్ముతున్నాం. 10 రకాల చూర్ణాలు, 4 రకాల భస్వాలు, 5 రకాల భస్వాలతోటి చూర్ణం తయారు చేస్తామని. ఆ చూర్ణంలో స్వర్ణ భస్వాన్ని కూడా యాడ్ చేయడం వల్ల దాన్ని కూడా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకొని ఒక టీ పాలలాగా ఆ పౌడర్ ని కూడా వేసుకొని ప్రతిరోజు తాగే వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు క్లయింట్స్. అట్లా దానివల్ల వాళ్ళు కూడా స్వయంగా ఒక 3 to 4 months తర్వాత బాడీలో ఎంత మంచి చేంజెస్ జరుగుతున్నాయి అనేది కూడా నాకు చెప్తూ ఉంటారు. సో ఒకవేళ మీకు కావాలన్నా కూడా నేను పంపిస్తాను, మీరు రెగ్యులర్ గా వాడండి. స్వర్ణ భస్వాన్ని శరీరానికి అలవాటు చేసుకోండి. మందు అలవాటు చేసుకుంటున్నారు, టీలు అలవాటు చేసుకుంటున్నారు, నాన్ వెజ్ అలవాటు చేసుకుంటున్నారు, అన్ని అలవాటు చేసుకుంటున్నారు. దాంతో పాటే ఈ స్వర్ణ భస్వం యొక్క ఉపయోగాన్ని కూడా, స్వర్ణ భస్వాన్ని కూడా కొద్ది మోతాదులో శరీరానికి అలవాటు చేసుకోండి. ఇది ఎన్నో అద్భుతాలను చేస్తుంది, ఎంతో అద్భుతాలను మీకు అందిస్తుంది. మీ శరీరాన్ని తిరుగులేని ఒక బంగారం లాగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఖచ్చితంగా దీని యొక్క ఉపయోగాలు 100% ఉంటాయి. నేను కూడా స్వర్ణ భస్వాన్ని తరచుగా ఉపయోగిస్తూనే ఉంటాను. ఓకేనా? ఎందుకంటే ఇన్ని చెప్పిన వాళ్ళు మేము వాడుతున్నాం లేదని మళ్ళీ డౌట్ కూడా అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీన్ని ఉపయోగిస్తాము. నేను ఇప్పటికి కూడా చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ తోటి చాలా హెల్దీగా ఉంటాను. అండ్ నా వాయిస్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామని. ఎవరైనా సరే వాయిస్ బట్టే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు కూడా దీన్ని అలవాటు చేసుకోండి. ఒకవేళ దీనికి సంబంధించిన మరే ఇతర సమస్యల ద్వారా మీరు బాధపడుతున్నా అండ్ ఒకవేళ స్వర్ణ భస్వానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ మీకు కావాలి అనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాన్ చాలా మీకు మొదటి నుంచి అందిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.